కూటమి ప్రభుత్వ వైఖరితో వైఎస్ఆర్ జిల్లా బద్వేల్లో కళ్ళు లేని దివ్యాంగుడు రేషన్ కోసం అష్టకష్టాలు పడుతున్నారు. తన కుమారుడి సాయంతో రేషన్ బియ్యం కోసం 5 కిలోమీటర్లు నడిచాడు. గత ప్రభుత్వంలో ఇంటి వద్దకు రేషన్ బియ్యం అందేదని ఆ దివ్యాంగుడు చెప్తున్నాడు. తమకు ఇంటి వద్దకే రేషన్ ఇవ్వాలని దివ్యాంగుడి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. వైఎస్ఆర్ జిల్లా బద్వేల్కు చెందిన వ్యక్తి ఈయన. ఆయనకు కళ్ళు లేవు, దివ్యాంగుడు. అయితే రేషన్ కార్డు ఉంది. కానీ ఆ రేషన్ కార్డు కోసం 5 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళి రేషన్ బియ్యం తెచ్చుకోవాల్సిన పరిస్థితి. స్వతహాగా తను నడుచుకుంటూ వెళ్ళలేడు కాబట్టి కుమారుడినే ఒక చేతి కర్రగా చేసుకున్నాడు. 5 కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ వెళ్ళి రేషన్ బియ్యం తీసుకుని స్వగ్రామానికి చేరుకున్న పరిస్థితి. గత ప్రభుత్వ హయాంలో రేషన్ బియ్యం ఇంటి దగ్గరికే వచ్చేవి, తనకు ఎటువంటి ఇబ్బందులు కావని చెప్తున్నాడు ఆ దివ్యాంగుడు. ఇప్పుడు రేషన్ బియ్యం కోసం ఏకంగా అంత దూరం నడుచుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని, తన ఇంటి దగ్గరికే రేషన్ బియ్యం ఇవ్వాలని కోరుతున్నాడు ఈ దివ్యాంగుడు. బాడిగలలో ఉంటా బాడి కూడా కట్టుకోవాలి. బాడి కూడా కట్టుకోవాలి, చాలా కష్టంగా ఉంటుంది. ఏం మళ్ళా నువ్వు దొడుకుని బాగా ఏంటి అయ్యి ఎక్కడి నుంచి ఎక్కడికి? ఇప్పుడు కళ్ళు కానరావా? చెప్పు. మా నాన్న కళ్ళు కానరావు, చూడు ఏమంటాడు చెప్పరాదు. ఇల్లు కూడా లేదు ఉండేదానికి, బాడికి కానీ ఎక్కువ అడుగుతాడు. నెలకి 1000 రూపాయలు అండి. ఒక ఇల్లు లేవు, ఏం లేవు. బియ్యానికి పోవాలంటే చాలా కష్టంగా ఉంది.